హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసుకునే ఉండ్రాళ్ళు కాకుండా పెసలతో చేసుకునే ఉండ్రాళ్ళని చూపించబోతున్నాను. వినాయక చవితికి పండుగ వచ్చేస్తుంది కదండి. అందరూ నైవేద్యం కోసం రకరకాలుగా ప్రసాదాలు చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడు చేసుకునే రవ్వ ఉండ్రాలు, కుడుములు, పాయసం ఇలాంటివి కాకుండా ఇలా వెరైటీగా పెసలతో మంచి టేస్టీగా ఈ ఉండ్రాళ్ళని చేయండి. చాలా బాగుంటాయి. అలానే ఈ ఉండ్రాళ్ళని చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. అంతే హెల్దీగా కూడా ఉంటాయి. ఇలా పెసలతో ఉండ్రాళ్ళను తయారు చేసి వినాయకునికి నైవేద్యంగా సమర్పించి మీరు కూడా స్వీకరించండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఉండ్రాళ్ళ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఈ కప్పుతో 1 కప్పు పెసలను వేసుకుంటున్నానండి. మనం కప్పుతోనైనా గ్లాస్తోనైనా దేనితోనైనా కొలుచుకోవచ్చు. ఇలా 1 కప్పు పెసలు వేసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ నైట్ అంతా నానబెట్టుకున్నానండి. మార్నింగ్ కల్లా ఇవి చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ పెసల్ని మరొకసారి శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా చిల్లుల బేషన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నీళ్ళన్నీ వడారిన తర్వాత కుక్కర్లోకి మొత్తం పెసలను వేసేసుకోవాలి. పెసలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇవి కొంచెం మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. మరి నీళ్ళు అనేవి ఎక్కువగా పోయకూడదండి. ఇలా పెసలు మునిగేంత వరకే నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక మందపాటి కడాయిని పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా నీళ్ళని పోసుకోవాలి. ఈ నీళ్ళు క్వాంటిటీ వచ్చేసి 250 ml దాకా ఉంటాయి. ఇలా నీళ్లు పోసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్నాక 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు అనేవి ఇప్పుడే కొద్దిగా మరుగుతూ ఉన్నాయండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడే మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నీళ్ళని మరి కాస్త మరగనివ్వాలి. నీళ్ళు అనేవి ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడే మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు 1 కప్పు బియ్యపిండి తీసుకోవాలి. ఈ బియ్యపిండి అనేది పొడి బియ్యపిండేనండి. ఇలా 1 కప్పు బియ్యపిండి తీసుకొని కొద్దిగా పోసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా కలుపుకుంటూ ఉండాలి. అలానే మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని దీన్ని కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసేసుకుంటే మాడిపోతుంది. ఇలా పిండిని ఎక్కడ ఉండలేకుండా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలిపేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈలోపు మరొక పక్క స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసేసుకొని ఈ ప్యాన్లోకి ఇందాక మనం ఏ కప్పుతోనైతే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల బెల్లం వేసుకోవాలి. స్వీట్ అనేది కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే 1.5 కప్పులు సరిపోతుందండి. అదే కొంచెం తక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నీళ్ళని పోసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఆల్రెడీ పెసలు ఉడికించుకునేటప్పుడు మనం ఎక్కువ నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు అనేది అవసరం లేదు. అందుకని మనం 1 కప్పు నీళ్ళని మాత్రమే పోసుకోవాలి. బెల్లం కరిగేలోపు మరొక పక్క కుక్కర్ మీద మూత తీసేసుకుంటే చూడండి పెసలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. చేతితో పట్టుకుంటే మెత్తగా అవ్వాలి. ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికించేసేసుకొని ఈ కుక్కర్ని పక్కన పెట్టేసేసుకోవాలి. మరొక పక్క స్టవ్ మీద బెల్లం కూడా చక్కగా కరిగిపోయిందండి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ నీళ్ళని కాస్త మరగనివ్వాలి. బెల్లం నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడే ఇందులోనే 1 స్పూన్ యాలకుల పొడి అలానే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. అలానే ఇందులోనే 2 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుమైనా వేసేసుకోవచ్చు. కొబ్బరి వేసేసుకొని కొబ్బరి కూడా ఈ విధంగా కలిసేలా కలిపేసేసుకొని ఇలా కలుపుకున్నాక ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న పెసలు మొత్తం వేసేసుకోవాలి. పెసలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పెసలు బెల్లం వాటర్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. పెసల్ని ఈ విధంగా గరిటెతో మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బెల్లం వాటర్ అంతా బాగా దగ్గరగా అయ్యి ఇంకిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. మధ్యలో ఈ విధంగా గరిటెతో మ్యాష్ చేసుకోవాలి. అలా అని ఈ పెసల్ని మరీ మెత్తగా మ్యాష్ చేసుకోకూడదు. అక్కడక్కడ మనకి పెసలు అనేది కనపడుతూ ఉండాలి. బాగా బెల్లం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. మనకి ప్యాన్కి అంటుకోకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పక్క మనం ఉడికించుకున్న బియ్యపిండి కూడా ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి.
ఇలా చేత్తో కలిపేసేసుకున్నాక ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి మనం ఉడికించుకున్న బియ్య పిండి అంతా వేసేసుకొని చేత్తో బాగా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి. అప్పుడు పిండి అంతా బాగా దగ్గరగా అవుతుంది. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేసుకోవాలి. మరీ చల్లారిపోయిందంటే ఇది గట్టిపడిపోతుంది. ఇప్పుడు మరి కొంచెం స్పూన్ నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యిని కూడా ఈ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. నెయ్యి వేసి కలుపుకోవటం వల్ల పిండి అనేది మరి కాస్త సాఫ్ట్గా అవుతుందండి. ఇదంతా బాగా ఇలా ముద్దగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే ఉండలు అనేవి అంత చక్కగా వస్తాయండి. ఇప్పుడు మరొక పక్క మనం ఉడికించి పెట్టుకున్న లోపల స్టఫింగ్ కూడా పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత దగ్గరగా కూడా అయిందండి. ఇలా దగ్గరగా అయ్యి ఒకసారి అంతా కలిపేసేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు కొద్దిగా లోపల స్టఫింగ్ని తీసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండాల సైజులో చేసుకోవాలి. మనకు కావాల్సినంత సైజులో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా కొన్ని రెడీ చేసుకున్నానండి. ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు పై పిండి కోసం ఇలా కొద్దిగా పిండిని తీసేసుకొని ఇలా బాల్లా చేసుకొని చేత్తో ఇలా పెట్టేసేసి ఇలా లోపల గుంటలాగా చేసుకోవాలి. పిండిని ఈ విధంగా చేత్తో పట్టుకొని లోపల ఇలా గుంటలా చేసేసుకున్నాక లోపల స్టఫింగ్ బాల్ కూడా పెట్టేసేసుకొని చుట్టూ ఈ విధంగా పిండిని కింద నుంచి పైకి అనుకుంటూ క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా నిదానంగా కింద నుంచి పైకి ఈ విధంగా పిండిని అనుకుంటూ చుట్టూ మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకున్నాక చేతిలోకి తీసేసుకొని ఇలా రౌండ్ షేప్లో బాల్లా చుట్టేసేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా బాల్లాగా చేసేసుకుంటే మనకి ఉండాలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలానే మనకు కావాల్సినంత పిండిని తీసేసుకొని మనకు కావాల్సినంత సైజులో ఇలా లోపల స్టఫింగ్ కోసం ఇలా గుంటలా చేసేసేసుకొని మనం రెడీ చేసుకున్న బాల్ని ఈ గుంట మధ్యలో పెట్టేసేసుకొని క్లోజ్ చేసేసుకున్నామంటే ఉండాలు అనేవి రెడీ అయిపోతాయి. మధ్యలో పిండి అనేది చేతికి అంటుకుంటే రెండు చేతులకి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా రౌండ్లా క్లోజ్ చేసేసుకున్నామంటే మనకి చేతికి అనేది అంటుకోకుండా వస్తుంది. అంతేనండి. ఈ విధంగానే మిగతా పిండితో ఉండాలని రెడీ చేసేసుకోవటమే. ఇలానే అన్ని ఉండాలని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి రెడీగా పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టేసేసుకొని ఆ కడాయిలో సగం దాకా ఇలా నీళ్ళని పోసేసుకోవాలండి. వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి కదా. ఇలా నీళ్లు పోసేసుకొని ఇలా స్టాండ్ పెట్టేసుకొని మధ్యలో ఇలా చిల్లుల ప్లేట్ కానీ ఏదైనా బౌల్ కానీ పెట్టేసేసుకోవాలి. మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసేసుకొని ఇలా పెట్టేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఉండాలని ప్లేట్లో పెట్టేసేసుకొని పైన మూతతో మళ్ళీ కవర్ చేసేసుకొని వీటిని 2-3 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉండాలను తీసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ అయిన పెసలతో చేసిన ఉండాలు రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. పైన సాఫ్ట్గా లోపల పూర్ణం కూడా చాలా బాగా ఉడికిపోయి చూడండి అక్కడక్కడ పెసలు కనపడుతూ చాలా బాగా వచ్చినాయి. ఎప్పుడూ చేసుకునే ఉండాళ్ళలా కాకుండా ఇలా పెసలతో చేసిన ఉండాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అలానే ఈ వినాయక చవితికి ఇలా పెసలతో చేసిన ఉండాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అలానే వినాయక చవితి స్పెషల్ పెసలతో చేసిన ఉండాల వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.